బ్రేకింగ్ న్యూస్ ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి సర్కార్ కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. అటు మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరాన్ని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి సర్కార్ అటు కసరత్తు చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా మరి కాసేపట్లో ప్రారంభమయ్యే కేబినెట్ సబ్ కమిటీలో ఇప్పుడు సీఎం చంద్రబాబు అలాగే అక్కడున్న మంత్రులందరూ కూడా భేటీ కానున్నారు. అందులో భాగంగా ఈ విషయం గురించి కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులందరూ దానిపైన దృష్టి పెట్టారని మనం చెప్పుకోవచ్చు. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరాన్ని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై కూడా చంద్రబాబు సమీక్షించే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ సబ్ కమిటీలో భాగంగా కొత్త జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు శివ? మొత్తం మీద చూసుకుంటే కేబినెట్ సబ్ కమిటీతో మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో 3 జిల్లాలుగా ప్రపోజల్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కానీ మార్కాపురం, మదనపల్లి 2 జిల్లాలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ దాదాపుగా ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రంపచోడవరం జిల్లాకు సంబంధించి కూడా కొంత ముఖ్యమంత్రి వద్ద కూడా పెండింగ్ ఉన్నట్టు తెలుస్తాం. దానికి సంబంధించి కూడా అధికారులతో సమావేశం కొనసాగుతా ఉంది. అధికారులతో సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తాం. దాంతో పాటుగా జిల్లాలకు సంబంధించి పలు ప్రాంతాలకు సంబంధించి రెవెన్యూ డివిజన్లో ముఖ్యంగా చూసుకుంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, అలాగే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా కొంత మార్పులు చేర్పులకు ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది. అలాగే మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం జిల్లాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు కేబినెట్ సబ్ కమిటీతో సమావేశం కాబోతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్పులు చేర్పులు చేపట్టాలని చెప్పి సీఎం ఆలోచన చేస్తున్నారు. కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై కూడా సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. 4 నుంచి 6 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అయితే కార్యాచరణ రూపొందిస్తోంది. అయితే పలు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగిపోయే విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి సీఎం చంద్రబాబు అధికారులకి, మంత్రులకి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే జిల్లా సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్లపై సంబంధించి కూడా సీఎం కొన్ని సూచనలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా ఇవాళ రేపట్లోనే జీవో విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలని ప్రకాశం జిల్లాలో చేర్చే ప్రతిపాదన, అలాగే కొత్తగా అద్దంకి, మడకచెర్లకు సంబంధించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన. బనగనపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రతిపాదన ఉంది. అలాగే గూడూరు డివిజన్ కి సంబంధించి తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలపాలని మరొక ప్రపోజల్, అలాగే చిత్తూరు జిల్లాలో నగరి రెవెన్యూ డివిజన్ కి సంబంధించి తిరుపతి జిల్లాలో కలపాలని మరొక ప్రపోజల్. దీనికి సంబంధించి ఇవాళ కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ. ఇప్పటికే చూసుకుంటే ఏపీలోని సబ్ కమిటీతో మీటింగ్ అయ్యే కేబినెట్ సబ్ కమిటీలో మీటింగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది చంద్రబాబు అలాగే మంత్రులతో. ఇందులో భాగంగా మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరాన్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకోనున్నారు. దాంతోపాటు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై కూడా చంద్రబాబు సమీక్షించి దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ కేబినెట్ కమిటీ మీటింగ్లో తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది.